ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చాలా వీడియోస్ నేను చేయాలని మెడికల్ కోడింగ్ మీద ఫిక్స్ అయి ఉన్నాను. మెడికల్ కోడింగ్ కోసమే నేను చెప్పాలనుకున్నాను. కానీ కొన్ని మన సోషల్ టాపిక్స్ కూడా నేను చెప్పడానికి నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం. ఇవాళ మెయిన్ టాపిక్ ఏంటి అంటే నాన్వేషణ గారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. అసలు తప్పుగా మాట్లాడట్లేదు అని కొంతమంది అంటున్నారు. హిందూ సాంప్రదాయాన్ని రక్షించిన బాధ్యత మన భారతదేశానికి. అది ఏ మతమైనా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అయినా ఈ మూడు మతాలు కలిపితేనే మన భారతదేశం. ఎందుకంటే కాషాయం, గ్రీన్, ఆరెంజ్ అండ్ వైట్, ఈ 3 కలర్స్ మనకి అశోక చక్రంతో కలిపి ఉంది. కాబట్టి మన భారతదేశానికి మన ఇండియా, హిందుస్థాన్, మేరా భారత్ మహాన్ అంటాం. ఇట్లాంటి మన భారతదేశం నుంచి ఒక కుర్రవాడు నాన్వేషణ భారతదేశాన్ని కాకుండా వేరే దేశాలను చుట్టుకొని తన కోసం కాకుండా దేశాల కోసం చెప్తూ బాగానే ఉంది. ఇంతవరకు తను చేసిన ప్రతి దానికి ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్స్టా, ప్రతి ఫేస్బుక్ ఫాలోవర్, ప్రతి ట్విట్టర్, ప్రతి ఒక్కడు దీనికి సపోర్ట్ చేశారు. కానీ ఒకటే రీజన్ ఏంటి అంటే నువ్వు నీ ఇంటి అన్నం తింటూ అదే ఇంటిని కొట్టడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నేను ఒక హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేది కాకుండా ఇక్కడ సీతాదేవి ఎంతో పవిత్రమైన తల్లి. అట్లాంటి తల్లిని కూడా నువ్వు అవమానించినట్టుగా మాట్లాడావు. రెండోది, అది నువ్వు మాట్లాడే విధానం వేరు, తప్పు అది. అలాగే ద్రౌపది తన ఒక పతివ్రత. అట్లాంటి తల్లిని కూడా నువ్వు తప్పుగా మాట్లాడడానికి ద్వేషించావు. ఒకటి, ఇక్కడ శివాజీ గారి మీద నువ్వు కామెంట్స్ చేసావు, అనసూయ గారి మీద కామెంట్స్ చేసావు. శివాజీ గారు తన కామెంట్స్ తను చెప్పారు. ఒక ఆడపిల్ల ఏ విధంగా ఉండాలి అని చెప్పినందుకు శివాజీ గారికి ఒక హ్యూమన్ రైట్స్ కమిషనర్ వాళ్ళు పిలిచారు, మాట్లాడారు. శివాజీ గారు కూడా సారీ చెప్పారు. అలాగే అనసూయ గారు తన ఒపీనియన్ తను చెప్పారు. ఒక విషయం ఇక్కడ చెప్తున్నారు నాన్వేషణ గారు, మీరు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంది అంటే నాది ఇండియా కాదు, ఇండియాలో నేను ఎవడేం చేసినా నన్ను పీకలేడు అనే టైప్లో మీరు మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తున్నా, మేరా భారత్ మహాన్ అనే ప్రతి ఒక్కడు ఉన్నాడు. మీరు కూడా అదే మాటతో వెళ్ళారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు మన వైజాగ్, దాంతోపాటు తగరపవలస తెలుగువాడిగా మీరు వెళ్ళారు. ప్రతిసారి నేను చిట్టివలసలో ఉండేవాడిని, తగరపవలసలో ఉండేవాడిని. నేను ఆ తగరపవలస నుంచి మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం నుంచి నేను పెరిగాను, చేశాను కూడా. నా చదువు కంప్లీట్ అయింది కూడా అక్కడి నుంచే. నేను మీకు చెప్తున్నాను, నాకు యూట్యూబర్స్లో సబ్స్క్రైబర్స్ లేరు, పర్వాలేదు, నా సబ్స్క్రైబర్స్ నాకే పెంచుతారు, ప్రాబ్లం ఏంట్లేదు. కానీ ఒకటి చెప్తున్నా, హిందుస్థాన్లో ఆడవాళ్ళకి గౌరవిస్తారు కాబట్టే ఇప్పటికీ ఇండియన్ కల్చర్ని వేరే దేశాలు ప్రేమిస్తున్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క దేశంలోని క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందూస్ అయినా ఒక ఇండియాలోనే కలిసి ఉంటారని. ఇండియన్ ముస్లిమ్స్ అంటారు, ఇండియన్ క్రిస్టియన్స్ అంటారు, ఇండియన్ హిందూస్ అంటారు. కానీ బయట దేశాలకు వెళ్తే వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు. కానీ మన ఇండియాలోనే ప్రతి తల్లిని ప్రేమిస్తారు, ప్రతి ఒక్క ఆడపిల్లని అమ్మగా చూస్తారు. ఆడపిల్ల చీరకట్టలో ఉండాలని శివాజీ గారు అన్నారు, అది తప్పు కాదు. అనసూయ గారు వాళ్ళు కల్చర్స్ వైజ్గా అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఎలా ఉండాలి రూల్ కదా, అది తప్పు కాదు. కానీ మీరు మాట్లాడేది మన ఏన్షియంట్ హిస్టరీ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఏన్షియంట్ హిస్టరీలో తప్పు చెప్పలేదు సార్. ఒకటి చెప్తున్నాను, చర్చికి ఫాదర్ ఎంత ఇంపార్టెంటో, పాస్టర్ ఇంపార్టెంటో, అలాగే ముస్లిమ్స్కి వెళ్ళే మసీదులో అక్కడ ఆ గురువుగారు ఎంత ఇంపార్టెంటో, హిందూస్లో పూజ చేసిన పూజారి అంత ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు చెప్పేది అనుకుంటారు. అలాగే ఈ గురు పెద్దలు చెప్పే మాటలు కూడా మనం మనసుకు కాదు, బుర్రకు తీసుకోవాలి. మీరు చెప్పే ప్రతి ఒక్క పదంలోని, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క పదంలోని ఒక రెస్పెక్ట్ఫుల్నెస్ వర్డ్ ఉంటుంది. అలాంటి రెస్పెక్ట్ఫుల్ వర్డ్ మనం వినాలి. అంతేగాని వాళ్ళు చెప్పింది దాంట్లోని మీరు రాంగ్ వెతుక్కుంటూ నాకు 50 సంవత్సరాలు వచ్చినా, నాకు 50 సంవత్సరాలు, అలాంటి వీడియోస్ మీరు పెట్టడం తప్పు సార్. ఇది మీకే చెప్తున్నాను నాన్వేషణ గారు. అలాగే స్వామి మాల వేసుకున్న వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి. మాల ఎందుకు వేసుకుంటారు తెలుసా సార్? దీక్ష సార్, అది దీక్ష. అది వాళ్ళు రెస్పెక్ట్ఫుల్, వాళ్ళ గాడ్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ దీక్ష. అది ఎంత కష్టం తెలుసా సార్? తెల్లవారు 3 గంటలకి స్నానాలు చేయడం, పూజలు చేయడం, చెప్పులు లేకుండా తిరగడం, ఇవన్నీ మీకు అలవాట్లేదు కదా సార్. అందుకనే మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా మన భారతదేశం ఈజ్ అ నంబర్ 1 స్టేట్స్, నంబర్ 1 కంట్రీ సార్. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ నంబర్ 1 స్టేట్ సార్. మీరు దయచేసి భారతదేశాన్ని గౌరవించడం నేర్చుకోండి. పరాయి దేశాలను ఎంకరేజ్ చేస్తూ మన భారతదేశంలో మీరు పుట్టారనే విషయం కూడా మీరు మర్చిపోయి భారతదేశంలో కాలు కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు 2.49 మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్స్ 2.41 అయిపోయింది సార్. ఇప్పుడు నేను చూసినప్పుడు
తెల్లవారు నిన్న 3.001 ఎంతో మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నేను చూసా, అది కూడా తగ్గిపోయింది సార్. ఈ సబ్స్క్రైబర్లు తగ్గిపోదానికి కారణం మీరు మాట్లాడే మాట. ఇప్పటికీ నేను సార్ అని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నానంటే మీకు ఆ రెస్పెక్ట్ మీరు కాపాడుకోండి. మీరు ఇదే నా ప్లేస్లో ఉంటే మీరు మాట్లాడే మాటలు డాష్గా ఉంటాయి సార్, చాలా డాష్గా ఉంటాయి. అలాంటి డాష్ మాటలు మీరు మాట్లాడద్దు. సో అలాగే నా అన్వేషణ గారు, మీరు ఇక్కడ మీ సబ్స్క్రైబర్లు మీరు చూసుకోండి, 2.41 ఉంది. ఇప్పుడు నేను ఇంకా ఎంత ఉందో కూడా నాకు తెలియదు, ఇంకా తగ్గిపోతారండి మీరు. నేను కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తాను. నేను అన్సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీరు ఏమైనా అనవసరం. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, అవర్ ఇండియా, అవర్ వన్ నేషన్. వీఆర్ నాట్ 3, వీఆర్ 1. అది గుర్తుపెట్టుకోండి. రాముడు సీత కోసం మాట్లాడినా, రాముడు కోసం మాట్లాడినా, ద్రౌపది కోసం మాట్లాడినా, జీసస్ కోసం మాట్లాడినా, అలాగే మన ముస్లిమ్స్ వాళ్ళ ఎవరి కోసం మాట్లాడినా మేము మాట్లాడతాం. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీఆర్ ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ. నా అన్వేషణ గారు, మీరు ఇండియాకు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. దయచేసి మీ వర్డ్స్ని మీరు బ్యాక్ తీసుకోండి. ఎవరెవరి మీద మాట్లాడిన వర్డ్స్ అన్ని బ్యాక్ తీసుకోండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.